For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. సో చాలామంది యూత్ అండ్ టీనేజర్స్ ఫేస్ చేసే ప్రాబ్లం హెయిర్ ఫాల్ అండ్ స్కిన్ ఇష్యూస్ లైక్ యాక్నీ, మెలస్మా అండ్ స్కిన్ కేర్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంటారు. మరి వాటన్నిటికీ సొల్యూషన్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ స్వప్న గారు, ఎంఎస్సీ ఇన్ కాస్మెటాలజీ, ట్రైకాలజీ అండ్ లేజర్స్. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, చాలామంది స్కిన్ టైప్ తెలియకుండానే మార్కెట్లో ఉన్న సో అండ్ సో ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు. అవునండి. సో ఆ ప్రోడక్ట్స్ వల్ల వాళ్ళ ఫేస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో మరి అలా వాళ్ళ స్కిన్ టైప్ ఏది అనేది ఎలా తెలుసుకోవాలి? యాక్చువల్లీ అండి, మనకి నార్మల్గా స్కిన్ టైప్ అంటూ ఫాలో చేయాలి మన ఇండియన్ ప్రకారం, వెదర్ ప్రకారం అంటే వీ హ్యావ్ డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్. ఓకే. ఆయిలీ స్కిన్ వాళ్ళదైతే ఈజీగా తెలిసిపోతుందండి. వాళ్ళకి ఆయిల్, ఫేస్ అంతా ఆయిల్ రావడము, టీ జోన్ ఏరియాలో ఎక్కువ ఆయిల్ రావడం అనేది ఎక్కువగా ప్రొడక్షన్ తెలిసిపోతుంది. సో వాళ్ళకి ఎక్కువగా నాన్ కొమోడోజెనిక్ అంటాము, అంటే ఎక్కువగా హార్మ్ చేసే కెమికల్స్ కాకుండా వాళ్ళకి ఎక్కువగా హైడ్రేటింగ్ రిలేటెడ్ ఫేస్ వాషెస్, లేదనంటే సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ ఇలాంటి కాంబినేషన్స్ ఉన్న ఫేస్ వాషెస్లో వీళ్ళు ప్రిఫర్ చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే బయట దొరికే ప్రోడక్ట్స్ మీద మనం ఎక్స్పెరిమెంట్ చేయడంలో మన స్కిన్ హార్మ్ జరిగినప్పుడు మనకు తెలియదు ఎందుకు మనం ఇది వాడాము. అరే, నాకు చెప్పారు ఇలా ఆయిల్ కంటెంట్ తగ్గాలంటే సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ అని, కానీ వాళ్ళు వాడినప్పుడు అది తెలియదు ఎలాంటి కాంబినేషన్స్ ఉన్నాయి ఆ పర్టికులర్, అది ఒకటే ప్రోడక్ట్ ఉండదు అందులో. సో ఎలాంటి ప్రోడక్ట్ వాడుతున్నారు వాళ్ళు అనే దాని మీద చేసుకుంటే ఆ ఆయిల్ కంట్రోల్ వాళ్ళకి తెలిసిపోతుంది లేదు నాది ఆయిలీ స్కిన్నే, సో నేను పర్టికులర్ థింగ్ వాడాలి అనేది. ఇప్పుడు డ్రై స్కిన్ వచ్చేసే వాళ్ళకి మాయిశ్చర్ కంటెంట్ ఉన్న ఫేస్ వాషెస్ వాడాలి. వీళ్ళు విపరీతంగా ఫేస్ వాష్ చేస్తారు డ్రై ఉందని. యాక్చువల్గా వాటర్ వాషెస్ ఎక్కువ చేయకుండా ఫుడ్లో చేంజెస్ చేసుకుంటే వాళ్ళకి ఈ డ్రై స్కిన్ అనే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది. కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి రెగ్యులర్ ఫేస్ వాషెస్ ఏది వాడినా వాళ్ళకి ఇబ్బంది ఉండదండి. కానీ బయట వాడే ప్రోడక్ట్లో ఒకటే కంటెంట్ కాకుండా కాంబినేషన్స్ ఏమున్నాయి అసలు అనేది చూడడం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కోరుకునేది గుడ్ లుకింగ్ స్కిన్. సో అలాంటి స్కిన్ రావాలి అంటే అలాంటి స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలి మేడం. స్కిన్ కేర్ రొటీన్ అంటే ఫస్ట్ థింగ్ అండి, క్లెన్స్గా ఉండాలి స్కిన్, ఎప్పుడైనా నీట్గా ఉండాలి. ఎక్కువ కెమికల్ అప్లికేషన్స్ అంటే మేకప్ ప్రోడక్ట్స్ అయినా ఏవైనా అప్లై చేసేటప్పుడు అవి ఎక్కువగా వాడకపోవడమే బెటర్. లేదు వాడాల్సి వచ్చిన పరిస్థితి ఉందనంటే దాన్ని ఎలా క్లెన్స్ చేసుకుంటున్నారు అంటే దాని రెమినెంట్స్ ఉండిపోకూడదు. మనం మేకప్ చేసుకున్నప్పుడు క్లీన్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా మన పోర్స్ ఓపెన్ అయిపోయా లేదా, క్లెన్స్ అయిందా లేదా కూడా చూసుకోవాలి. క్లెన్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ. మనం వాడే వాటర్లో కూడా ఆల్కలైన్ pH వాల్యూస్లో ఉన్న వాటర్ వాడితే అప్పుడు ఫేస్ అనేది చాలా మంచిగా క్లీన్ అవుతుందండి. ఇప్పుడు అసిడిక్ వాటర్ వాడామనంటే మళ్ళీ డిఫరెంట్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో క్లెన్జింగ్ మీద బాగా ఫోకస్ చేయాలండి. అలా అని చెప్పేసి ఎక్కువ క్లెన్స్ కూడా చేయకూడదు. విపరీతం క్లెన్జింగ్ చేయకుండా హవర్లీ ఇంటర్వెల్స్లో క్లెన్జింగ్ చేసుకోవడం అండ్ సూటబుల్ క్రీమ్స్ వాడాలి. కొందరికి ఎవరైనా వాడిన క్రీమ్స్ వాడడం వల్ల మనకు సెట్ అవుతుందిలే అనేట్టుగా కాకుండా మీ స్కిన్కి ఏది సెట్ అవుతుంది అనేది మీ డాక్టర్ని సంప్రదించడమో, లేకపోతే మీరు పర్టికులర్ స్టోర్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న క్రీమ్స్ అన్నిటిని ఒకసారి స్టడీ చేస్తే డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుంటారు. ఒక ప్రోడక్ట్ది యాడ్ వచ్చిందంటే అది మనకు సూట్ అవుతుందా లేదా, ఓన్లీ గ్లో పరంగానే పోతే అది జరగదు. వీ హ్యావ్ టు సెలెక్ట్ ద ప్రోడక్ట్ అకార్డింగ్ టు అవర్ స్కిన్. సో మరి చాలా మందికి స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఫాలో అవ్వాలో తెలియదు. అంటే క్లీన్జర్ వాడిన తర్వాత మాయిశ్చరైజర్ వాడతారు, లేదా మాయిశ్చరైజర్ వాడిన తర్వాత క్లీన్జర్ వాడతారు. మరి పర్ఫెక్ట్ స్కిన్ కేర్ రొటీన్ ఎలా వాడాలి? జనరల్గా అండి, ఒక ఫేస్ మనం క్లెన్స్ చేశాక దానికంటూ ఒక ప్రొటెక్షన్, ఒక ప్యాంపరింగ్ అంటూ ఇవ్వాలి. ప్యాంపరింగ్ అంటే మనం ఒక మాయిశ్చరైజరో లేకపోతే ఒక డే క్రీమ్ విత్ మాయిశ్చరైజింగ్ కంటెంట్ ఉన్నది ఇవ్వాలి. ఒక ప్యాంపరింగ్ చేశాక వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇట్. ప్రొటెక్షన్ ఎలా ఇస్తాము? వి గివ్ సన్ స్క్రీన్. చాలామందికి తెలియంది సన్ స్క్రీన్ పెట్టడం అనేది రొటీన్లోకి రాదు అనుకుంటారు. కానీ మనం రోజు కూర్చునే లైట్, స్క్రీన్ లైట్, ఒక కంప్యూటర్ ముంగటైనా ఒక ఫోన్ ముంగటైనా ఎక్కువ కాలం ఉన్నా అది మళ్ళీ మనకు హామే. ఎందుకంటే ఆ స్క్రీన్ లైట్లో ప్రొడ్యూస్ అయ్యే రేడియేషన్ మన స్కిన్ మీద ఉన్న టాపికల్ లేయర్లో వాటర్ కంటెంట్ని తగ్గించేస్తుంది. సో మనం దానికోసం ఒక సన్ స్క్రీన్ కూడా పెట్టుకోవాలి అండ్ ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి ఆ హీట్కి. ఇలా చేశాక నైట్ మళ్ళీ పడుకుంటప్పుడు మళ్ళీ క్లెన్స్ చేసి ఒక సన్నటి మాయిశ్చరైజర్ లేయర్ పెట్టుకొని పడుకుంటే నెక్స్ట్ డే వరకు చాలా మంచిగా ప్యాంపర్ అయ్యి
ఫ్లరిష్ అవుతుందండి స్కిన్. మరి మంచి గుడ్ లుకింగ్ అండ్ గ్లో స్కిన్ కోసం ఎలాంటి ఫుడ్ అండ్ డైట్ మెయింటైన్ చేయాలి? ఫుడ్ అనేది ఎప్పుడైనా కూడా మనం తీసుకునేది హైడ్రేటింగ్ రిలేటెడ్ ఫుడ్ ఎక్కువగా ఉండాలండి. దట్ ఈస్ వెరీ మచ్ ప్రిఫర్డ్ ఇప్పటి జనరేషన్స్‌కి. అండ్ న్యూట్రియంట్ కంటెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. రోజు మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్ ఇవన్నీ మంచిగా క్వాంటిటీలో రావాలి. ఎక్కువ కూడా అవ్వకూడదు. దే షుడ్ బీ ఇన్ అ మెజర్‌మెంట్. ఒక ఒక మోతాదులో తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఓకే. రెగ్యులర్‌గా తినడం స్టార్ట్ చేస్తే స్కిన్ క్లారిటీ. ఇంకొకటి టాక్సిన్స్ బాగా పెరిగిపోతున్నాయి ఇప్పటి కాలంలో. సో, ఆ ఫ్రీ రాడికల్స్, టాక్సిన్స్ అనేది మన బాడీలో క్లియర్ అవుతే స్కిన్ అనేది డెఫినెట్‌లీ ఫ్లరిష్ అవుతుంది. మనం వాటర్ ఇంటేక్ తీసుకున్నా కూడా స్కిన్ ఈజీగా కనపడుతుందనమాట. అరే! బావుంది, హైడ్రేటింగ్‌గా అనిపిస్తోంది నాకు అని. సో, ఒకసారి టాక్సిన్స్ అనేటివి కూడా బాడీలో క్లియర్ అయిపోయాయంటే ద స్కిన్ విల్ బి వెరీ క్లియర్. ఓకే మేడం. స్కిన్ కేర్ గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మీరు కూడా ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌ని కాంటాక్ట్ అయ్యి మేడంతో కన్సల్ట్ అవ్వండి.